10వ తారీఖు తర్వాత బహుశా 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు. ఆ వెలువడిన తర్వాత ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క సిద్ధం మహాసభకు 15 లక్షల మంది ఎవరైతే హాజరు కాబోతున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క గౌరవ శాసనసభ్యులు, గౌరవ సమన్వయకర్తలు, గౌరవ అబ్జర్వర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క 4వ సిద్ధం మహాసభకు ఇటుపక్క నుంచి బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఇటు సైడ్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 6 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 43 నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం, ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నేను ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదాహరణకి భీమిలిలో మొట్టమొదటి సభ నిర్వహించాం, ఆ తర్వాత ఏలూరులో నిర్వహించాం, రాప్తాడులో నిర్వహించాం. సభకి ముందు సర్వేల్లో, సభ తరువాత ఉన్నటువంటి సర్వేల్లో పోల్చి చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అంతా కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. పార్టీ గ్రాఫ్ విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ